ఫ్రెండ్స్, ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు అనేవి అసలు ఎలా ఉన్నాయంటే మామూలు రచ్చగలు. ఎందుకనంటే ఎన్నికలలో దళపతి విజయ్ 100% గెలుస్తాడు అన్న ఒక ధీమా అయితే ఉంది. అయితే ఇక నిజం చెప్పాలి అంటే డిఎంకే, అన్నా డిఎంకే, ఈ విజిల్ పార్టీ అంటే మన విజయ్ దళపతి పార్టీ ఇలా ఎవరు వస్తారు అనే విషయం పైన చాలా అంటే ఈరోజు ఎలక్షన్స్ ఓటింగ్‌కి సంబంధించిన రిజల్ట్స్ కూడా కాబట్టి నరాలు తెగిపోయే ఉత్కంఠ. ఒక పక్కన వెస్ట్ బెంగాల్, మరొక పక్కన తమిళనాడు అసలు 2 మంచి జోరులో కనిపెడుతున్నాయి. ఈ క్రమంలో విజయ్‌కి అంటే ఈ ఎలక్షన్స్‌కి ముందు విజయ్ దళపతికి తన వైఫ్ విషయంలో, అలాగే తన ప్రియురాలైన మన సూపర్ డూపర్ హీరోయిన్ త్రిష విషయంలో చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే త్రిష బర్త్‌డే కూడా మే 4వ తేదీనే. అంటే రిజల్ట్స్ ఫలితాలు వచ్చే రోజులే. ఇక హుటాహుటిన రాత్రికి రాత్రి త్రిష చేసిన పనికి విజయ్ ఎమోషనల్ అయిపోయాడట. ఇంతకీ త్రిష ఏం చేసిందో తెలుసా? నైట్ అంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి వేళల్లో ఎవ్వరు చూడకుండా, అంటే తనకి ఎక్కువగా బయట ఫ్యాన్స్‌కి సంబంధించిన రచ్చ లాంటివి లేకుండా తను నైట్ టైమ్ తిరుపతికి వెళ్ళిపోయేదనమాట. తిరుపతికి వెళ్ళిందనమాట. అయితే వెళ్ళి అక్కడ అంటే టీవీకే పార్టీ గెలవాలి అనే ఒక గట్టి సంకల్పంతో తను స్వామివారి దర్శనం చేసుకుంది. అయితే మీ బర్త్‌డేని వచ్చారా అంటే, నా బర్త్‌డేతో పాటు ఇంకొక కాజ్ కూడా ఉంది. దానికోసమే నేనొచ్చి ఈరోజు స్పెషల్‌గా స్వామివారిని దర్శించుకుంటానని ఆమె చెప్పటం మరింత విశేషం. అయితే ఎలక్షన్స్ టైం దగ్గర నుంచి ప్రతిసారి తను చాలా బలంగా విజయ్‌కి సపోర్ట్ చేస్తూనే ఉంది. అయితే ఇక ఈ ఆనందంతో అంటే ఒక పక్కనేమో త్రిష బర్త్‌డే, మరొక పక్కన విజయ్ గెలుస్తున్న తరుణం. నిజం చెప్పాలంటే ఇక ఇప్పుడు తను గనక ఒక గవర్నమెంట్ ఫార్మ్ చేసి సీఎం అయ్యాడు అంటే ఖచ్చితంగా త్రిష కూడా దానిలో ఒక పెద్ద భాగమే అవుతుందనమాట. అయితే మరోవైపు తన పుట్టినరోజుకు పురస్కరించుకుని ఇక త్రిష తిరుమల వారిని దర్శించుకుంది అనుకుంటే మాత్రం పొరపాటే. విజయ్ గెలవాలి, టీవీకే పార్టీ గెలవాలి అన్న విషయం మధ్యనే తను అక్కడికి వెళ్ళిందన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.